ఒక రాజును గెలిపించేందుకోసం ఒరిగిన నరకంఠాలేను. కేసీఆర్ గారికి ఈ చివరి లైన్స్ బాగా ఇష్టం అనమాట. అనార్తులు అనాథలుండని ఆ నవయుగం అదెంత దూరం, కరువంటూ కాటకమంటూ కనిపించని కాలాలు ఇప్పుడు, నన్ను నడిపించిన లైన్స్ ఇవే అని చెప్పేవాడు ఆయన. కాళేశ్వరం ప్రాజెక్ట్ అందుకని డిజైన్ చేశారు. అదొకటి ఒకసారి హెలికాప్టర్లో వెళ్తున్నాం భరత్ గారు, వెళ్తుంటే ఈ ఆకేరు మీద చాలా చెక్ డ్యామ్స్ కట్టినారు. ఆ ప్రాంతం అంతా మహబాద్ మన ఈ నీళ్ళు వచ్చి మన కాళేశ్వరం నీళ్ళు వచ్చి ఇటు ఆకేరు మీద చెక్ డ్యాములు ఇవన్నీ నిండిపోయి పచ్చగా కనబడుతుంటే ఆయన శ్రీనివాస్ ఒక పాట పాడతావు కదా అమరుల గురించి, దాంట్లో చివరి లైన్స్ ఏమిటి అన్నాడు. అదేమిటంటే కనుపాప చూపుల్ల కన్నీటి పాటల్ల ఎన్నీలా దీపాల ఎలుగులై నోళ్లకు ఏటి పాయల నీటి ఊటలా జోహార్ గట్ల మీది గట్టి చిలుకలా జోహార్ వరి మొలకల జోహార్ జోహారులు. వరి మొలకల జోహార్ అంటే ఇదే అన్నాడు ఆయన. నేను అమరులకు వరిమొలకలతో జోహార్ అర్పిస్తున్నా, ఏటి ఊటలతో జోహార్ అర్పిస్తున్నా, ఇది నా నివాళి అన్నాడు ఆయన. సో తెలంగాణ ఉద్యమాన్ని కూడా చాలా గొప్ప పాటలు అవన్నీ కూడా అద్భుతం అండి, అద్భుతం. అసలు అంటే ఒక బాధ ఏముండంటే భరత్ గారు, అంతకుముందు నక్సలైట్ ఉద్యమం తీవ్రంగా ఉన్నప్పుడు పాటలు పాడుకోనియలే. తెలంగాణ అంటేనే పాట. కర్ణుడు కవచ కుండలాలతో పుట్టినట్టు తెలంగాణ వాడు పాటతో పుట్టినట్టు ఒక తనదైన జానపద ముద్ర ఉంది తెలంగాణకి. కానీ ఆ నక్సలైట్ ఉద్యమ సందర్భంలో అసలు పాట మీద నిషేధం, ఎవరు పాడుకోలేనటువంటి పరిస్థితి. ఒక్కసారి తెలంగాణ ఉద్యమం వచ్చి ఒక లీగల్ స్పేస్ రాగానే విజృంభించారనమాట. దానికి తోడు ఆ ఉద్యమంలో అందరూ కలిసి వచ్చారు కదా, అది అస్తిత్వ ఉద్యమం. ప్రతి సెక్షన్ నుంచి దాంట్లోకి వచ్చినారు. ముఖ్యంగా తెలంగాణ అట్టడుగు కులాల నుంచి వచ్చినటువంటి కళాకారులు అద్భుతమైన సాహిత్యం సృష్టించారు. వాళ్ళు దాన్ని ఒక ఉప్పెనగా మార్చారు. అంటే సేమ్ టైం అది ఉద్యమము ఉత్సవం ఉండేది. అంటే ఒక్కొక్క దశలో ఒక్కొక్క తెలంగాణ ధూమ్ధామ్ అయితే ఫుల్ సక్సెస్, దానికోసం వచ్చేవాడు. మొదటి దశ భరత్ గారు మీకు అంటే అసలు తెలంగాణ ఏమిటి అనేది మొట్టమొదటి మన నా తల్లి తెలంగాణరా తిరగబడ్డ వీణరా అని గద్దర్ రాసినాడు. అంటే శాతవాహనులు పరిపాలించారు, ఇది ఇట్లాంటిది. తర్వాత ఏంది మన గోదావరి ఎక్కడ మొదలవుతుంది, ఇవన్నీ చెప్పే పాటలు అన్నమాట. మహాబలేశ్వరం మా తల్లమ్మ కృష్ణమ్మకు పుట్టిన ఇల్లు అనే ఆ పాటలంతా ముందు పరిచయం. ఆ తర్వాత మెల్లమెల్లగా ఏమైపోయింది అంటే అమరుల గానాలు వచ్చాయి. ఆ తర్వాత మళ్ళీ రాజకీయ వీరులార అది మనకు శ్రీకాంతచారి ఆహుతి అయిన తర్వాత వచ్చినటువంటి పాట. నాకు ఆ పాట పూర్తి వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మా త్యాగధనులారా మరచిపోము మిమ్ము గుండెల్లో గుడి గడతం పోరుదండం బెడతం వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. ఈ అమరుల గానాలు వచ్చాయి. మళ్ళీ రాజకీయ సంవాదం, గోరటెంకన్నా గూడంజయ అయ్యోనివా నువ్వు అవ్వోనివా తెలంగాణోనికి తోటి పాలోనివా గోలుకొండకు రాళ్ళు మోసినావా. ఇప్పటికీ ఆయన హైదరాబాద్ నేనే నిర్మించిన అంటుంటాడు, ఇంకా ఆ పిచ్చి కుదరలేదు ఆయనకి. తర్వాత మన ఈయన ఎవరు మన గోరటెంకన్నా ఇద్దరము విడిపోతే భూమి బద్దలవుతుందా, ఇండియా పాకిస్తానోలే ఇనుప కంచెవడుతుందా, మీరు రావచ్చు పోవచ్చు రొయ్యలమ్ముకోవచ్చు, మీరు పద్యం పాడితే మేము పరవశించిపోవచ్చు, సెక్రటేరియట్ల మాత్రం చక్రం విప్పుట కుదురది పొమ్మంటే ఇక అది ఆయన ఆ పాట రాసినాడు. ఆ తర్వాత మీకు కొంచెం ఈ మన మైనారిటీ సెక్షన్స్ కూడా కలిసి వస్తున్న సమయంలో తను చెప్పిన పాట సొయ్దుల హారతి కాళ్ళ గజ్జల గమ్మతి తెలంగాణ లడాయికి కదులుతున్న గిమ్మతి. ఇట్లా ఒక్కొక్క దశలో ఒక్కొక్క రకం పాట, ఒక్కొక్క గాయకుడు వచ్చి మీకు ఉస్మానియా యూనివర్సిటీలో విపరీతంగా విద్యార్థులు విజృంభిస్తున్నారు. 2006లో చదువుకున్నప్పుడు తెలంగాణ ధూమ్ధామ్ అంటే ఆ రోజు అందశ్రీ సృష్టించిన పాట జన జాతరలో మన గీతం జయకేతనమై ఎగరాలి ఝంఝా మారుత జనని నాదమై జయ గంటలు మ్రోగించాలి ఒకటే జననం ఓహో
ఒకటే మరణం ఆహా జీవితమంతా ఓహో జనమే మననం ఆహా కష్టాలు నష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ జై బోలో తెలంగాణ నిలువెల్ల గాయాల వీణ జై బోలో తెలంగాణ గళగర్జనల జడివాన నిప్పులు చిమ్మే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తాం. ఇది నిజం జరుగుతోంది. అప్పుడు బాష్పవాయు గోళాలు ప్రయోగిస్తుండే పిల్లలు ఇట్లా క్యాచ్ పెట్టి మళ్ళీ విసిరేశారు. నిప్పులు చిమ్మే తుపాకి రవ్వల గుప్పిట పట్టి నలిపేస్తాం నెత్తురు చిందే దారుల్లోన విత్తనాలమై మొలకేస్తాం లాఠీలిరిగినవో లడాయి మానం ఆహా పిడుగులు పడినావో మడమలు దిప్పం ఆహా నిర్బంధాలు ఎన్నెదురైన నిలబడి కలబడి నిగ్గుదేల్చ జై బోలు తెలంగాణ గళగర్జనల జడివాన జై బోలు తెలంగాణ నిలువెల్ల గాయా